అల్ప విశ్వాసం అంటే కొంచెం కొంచెం నమ్మటం. ఈరోజు నేను వచ్చి మిమ్మల్ని బలపరుస్తున్నాను, వాక్యంలో బలపరుచున్నారు, ఎమ్మటే ఉజ్జీవింపబడుతున్నారు. ఆ కార్యం జరిగిద్దని మీకు ఒక విశ్వాసం వచ్చింది. బయటికి వెళ్ళగానే ఆ విశ్వాసం కోల్పోయి అల్ప విశ్వాసం జరిగిద్దా జరగదా, అయ్యగారు ఇలా చెప్పారు జరిగిద్దా జరగదా అని చెప్పి ఒక అల్ప విశ్వాసం అనేది సందేహపడతాం అన్నమాట. దాన్నే అల్ప విశ్వాసం అని అంటారు. ఈ రోజు మన జీవితాలు చూసుకుంటే, మన క్రైస్తవ జీవితాలు చూసుకుంటే ఉన్నాయా లేవా ఇలాంటి అల్ప విశ్వాసాలు? చాలా మంది దగ్గర ఉండి ఈరోజు జరగవలసిన కార్యాల గురించే కానీ, దేని గురించే కానీ, ఇంట్లో వచ్చే సమస్యలు ఇబ్బందులు ఏవైనా సరిగా ఒక అల్ప విశ్వాసం అనేది మనలో ఉంటూ ఉంటుంది. అదే రీతిగా యేసుక్రీస్తు వారి ఒక శిష్యుడు పేతురుకు కూడా అల్ప విశ్వాసం అనేది వచ్చింది. ఏ విషయంలో అంటే నీటిలో నడుచుకుని వెళ్ళే విషయంలో ఆ గాలిని చూసి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక మర్మం దేవుడు నన్ను ఈ రకంగా నడిపిస్తుంది ఏంటంటే, ఆ గాలి చూసి భయపడడు. మనం కూడా వచ్చే సమస్యలను బట్టి, వచ్చే ఇబ్బందులను బట్టి చూడటం వల్ల మనకేమొస్తుందంటే విశ్వాసం వస్తుందా? లేదు లేదు, అల్ప విశ్వాసం వస్తుంది. మనకు వచ్చే సమస్యలు చూసుకుంటూ, మనకు వచ్చే ఇబ్బందులు చూసుకుంటూ వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే మనం మునిగిపోతున్నాం. ఎందులో మునిగిపోతున్నాం అంటే అప్పుడు అనే సమస్యలో, పాపం అనే ఉడిలో మనం మునిగిపోతున్నాం. దాన్ని చూసి మనం భయపడటం ద్వారా మనలోకి ఏమొస్తుందంటే అల్ప విశ్వాసం వస్తుంది. మనలో కూడా వాక్యాలు వింటున్నాం అంటే వాక్యాలు వింటున్నాం, కానీ మనలో ఎందుకు అల్ప విశ్వాసం వస్తుందంటే మనకు వచ్చే సమస్యలు, మనకు వచ్చే ఇబ్బందులు భూతద్దం పెట్టి చూస్తున్నాం కాబట్టి మనలోకి అల్ప విశ్వాసం అనేది వస్తుంది అన్నమాట.